ఓకే సార్ రసూల్ ఓకే సార్ ఈరోజు కావలి నియోజకవర్గ మత్స్యకారులకు మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కూడా యువగలిగిన ఫిషింగ్ హార్బర్ని ఫౌండేషన్ స్టోన్ చేసినప్పటి నుంచి 1.5 yearలో కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆనాడు ఈ ఫిషింగ్ హార్బర్ ముఖ్య లక్ష్యం కూడా మన రాష్ట్రంలో ఎంతోమంది మత్స్యకార సోదరులు ఇతర రాష్ట్రాలకి వలసకు పోయి అక్కడ వేటకు పోయి జీవనోపాధి చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన తీర ప్రాంతంలో కూడా మనం ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి. అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పి ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు కంప్లీట్ చేసి ఎలక్షన్స్ ముందు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా తగ్గించి అట్ట కాదు డైరెక్ట్గా నేనే అక్కడికి వచ్చి మత్స్యకార కుటుంబానికి అది గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా దాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని సరైన వసతులు కూడా ఇంకా గుర్తుపడదగిన మటుగా చేస్తారు. పూర్తిగా ఇప్పుడే అబ్జెక్షన్ ఏం చేస్తారు సార్? మత్స్యకారుల కోసం ఆపడతారు. మత్స్యకారులు పోకుండా ఆపడలేదు సార్. వాళ్ళు ఆపేస్తారు మమ్మల్ని వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే కదా మేము వచ్చాము. వాళ్ళు చెప్పుకోవాలి, అక్కడ జరిగే నష్టాన్ని మా అన్యాయాన్ని మేము చెప్పుకోవాలి కదా సార్. గోడు చెప్పుకునేదాన్ని అయితే అదే సార్ మీ కానిస్టేబుల్ ఎందుకు పెట్టారా మీరు? మేము చూసుకుంటాం. మాకు 150 గ్రామాలు ఉన్నాయి, మేమే చూసుకుంటాం. మీ కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు? 150 గ్రామాలు ఉంటే మీరు తప్పించేయాలని మీరు కానిస్టేబుల్ పెట్టారు అంటే మర్చేయాలని మీకు లెక్క. వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ఊళ్ళోకి వస్తారు. వాళ్ళ బతులు అంటే మీకు
గొడవ